భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. ఎక్కడ పల్లెలు అభివృద్ధి చెందుతాయో ఆ రాష్ట్రాలు దేశ అభివృద్ధికి దీటుగా నిలుస్తాయి. కానీ నేడు అధిక శాతం పల్లెలు సమస్యలతోనే దర్శనమిస్తున్నాయి. అలాంటి కనీస మౌలిక సదుపాయాలు లేని ఒక గ్రామాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకి చెందిన మోమిన్పేట్ గ్రామం. ఈ గ్రామంలో 2800 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామం యొక్క జనాభా సంఖ్య 15,000 మంది. మరి ఈ గ్రామం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దగ్గరగా వెళ్ళి చూద్దామా? బావి ఉన్నది, బావిలో రాళ్ళు లేవు. ఎవరన్నా కోపం వచ్చిందంటే బొడగ్గమంటే దుంకనీకి వస్తారు. వాళ్ళని తెల్లని దాకా మేము కావాలి కాతమా. ఇక గిది ఎట్టున్నది అది అంతా మంచిగా చేపించి మాకు దయతో ఇంత నీళ్ళు మంచిగా చేస్తే ఎవరు వాడకుండా లేవకుండా ముట్టుగా చేయండి కాలు. దోమలు మాకే, సీమలు మాకే, అన్ని మాకే. ఏడ కూర్చున్నా చెత్త వచ్చి మీద వాడే, కాగితాలు వచ్చి మీద వాడే. పిల్లలు ఆడుకున్న పోతే గాడెంటికి ఆడుతున్నారు అంటారు. ఒకరింటి ముంగటికి ఒకరు పోకుండా ఏం చేయాలి? ఎట్లన్నా బతుకుతున్నామంటే బతుకుతున్నాం. మా ఇంట్లోకి పాములు వస్తుంది. వాసనకైతే మా పిల్లలకి రోగాలు అయితే చెప్పలేము. మేమైతే వీటికి ముగ్గురికి ముట్టింది కానీ దేవుని అయితే మంచిగా అయ్యారు. కానీ గబ్బు మాత్రం మాకు తీసేయాలి. మేము ఎట్లుంటున్నాం మాకు ఒకసారి ఆలోచించండి. మీరు ఒక గంట సేపు మీరు ఉండి చూడండి. మేము ఎట్లుండాలి? ఇగో ఆకిలి కూడా లేదు మాకు. తెల్లని దాకా పొద్దున దాకా దాన్ని చూసి ఉండదు. పాములతో మాట్లాడుతున్నాం. ఇంకేం చేస్తాం? దేవుడే దిక్కు మాకు అనుకుంటున్నాం, మొక్కుంటున్నాం. ఇక్కడ అన్ని వర్షాకాలం వస్తే చాలా ఇంట్లో పురుగులు వస్తాయి. అసలు అన్నం తినలేకపోవడం, అసలు నైట్లో అయితే మోషన్స్ వస్తారు. ఇక్కడనే కూర్చుంటాం. వాటర్ ఎత్తుకొచ్చుకోవాలంటే చర్చి తెలుసుగా, అక్కడి వరకు వాళ్ళు తాగే వాటర్ తెచ్చుకోవాలంటే ఆ వాటర్ తెచ్చుకుంటే కూడా ఓసారి మంచిగా వస్తాయి, ఓసారి పురుగులు కూడా వస్తాయి. 14 వార్డులలో ప్రధానంగా ఈ రోడ్ల సమస్యలు మరియు త్రాగునీటి సమస్యలు, ఈ డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి. మా దగ్గర నిరుద్యోగ సమస్య చాలా ఉంది. చాలామంది యువకులు చదువుకొని ఖాళీగానే ఉన్నారు. ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీఎస్ కానీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా గ్రామంలో. మీకు ఇక్కడ ఏమైనా టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్స్, టెక్నికల్ స్కిల్ సెంటర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఏమి లేవు. ఇక్కడ నుంచి వేరే పట్టణాలకు వెళ్ళి, ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలి మీరు? సంగారెడ్డి పోవాలి, వికారాబాద్ పోవాలి. ఓకే, ఒక 30 కిలోమీటర్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఏం లేవున్నా. ఒకటి ఇంటర్ కాలేజ్ ఉంది, బైపీసీ, సిఈసి అంటే గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ ఎంపీసీ, హెచ్ఈసి అలాంటి ఏ గ్రూపులు లేవు. చాలా సమస్యలు ఉన్నాయి మోన్పేట గ్రామంలో. మోన్పేట మండలంలో సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ కాలనీ, ఎస్సీ చాలా వెనుకబడిన గ్రామం. పైప్ లైన్ వేస్తూ ఉంటాం. పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే మధ్యలో ఓలు కొట్టేస్తారు. చివరి వరకు వచ్చే వరకు రాని వాటర్. లెట్రిన్లను మెయింటైన్ చేయడానికి ఎవరు వర్కర్స్ లేరు. తర్వాత లెట్రిన్స్ లేని పరిస్థితి ఉంది. బాలికలు ఇట్లాంటి అసౌకర్యాల మధ్య చదువు సాగించలేక వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. అంగన్వాడీస్ లోపల చాలా పేద పిల్లలు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. అంగన్వాడీ లోపల ఆట వస్తువులు ఉండవు. పక్కకెళ్ళి ఒక డ్రైనేజ్ పోతుంటుంది.
ఆ డ్రైనేజీని మనం దాన్ని బంద్ చేద్దామంటే మన పంచాయతీ లోపల కానీ మండల పరిషత్ లోపల కానీ నిధులు ఉండయి. వాళ్ళు అక్కడ ఈగలు దోమల మధ్యన వాళ్ళు తినాల్సిన పరిస్థితి, అంగన్వాడీలో చిన్నపిల్లలు ఈగలు దోమల మధ్యన ఆడుకోవాల్సిన పరిస్థితి. మాకు ఒక మంచి హాస్పిటల్ సౌకర్యము మీరు కల్పించినట్లయితే మేము సర్వదా మీకు రుణపడి ఉంటాం. అండ్ ఇప్పుడు బెడ్ కండిషన్స్ బెడ్స్ ఉన్నాయి కానీ అది బాత్రూమ్ వెళ్ళాలన్నా బయటికి, స్నానానికి కూడా బాత్రూమ్ లేదు, వాటర్ లేదు, తాగడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం? అసలు 10 years నుంచి అలాగే ఉంది సార్. దాంట్లో మార్పు ఏమీ రాలేదు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్ వెళ్ళాలంటే ఈ మోమన్పేట గ్రామం నుంచి హైదరాబాద్కు ఇంచుమించు 80 నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిందే. పిల్లలు చదవడానికి కూడా కష్టం ఈ స్కూళ్ళలో. మా గ్రామం చూస్తేనే పెద్దగా ఉంది కానీ గ్రామంలో ఏది చూసినా ఎక్కడ ఇబ్బందులే ఉన్నాయి. రోడ్ వేపిస్తాం కదా, 4 లక్షల రోడ్ అప్పుడు వేపిస్తాం. అదేమైంది ఇప్పుడు రోడ్ మొత్తం చెంబడక గింగడక నీళ్ళు అంటే ఆడుకుంటాం. అక్కడ పోవాలంటే ఒక చిన్న ఆవు వెళ్ళిందంటే కూడా మలుపుకోతామంటే కూడా పరిస్థితి పొద్దుగాల పోలేం రాలేము. అందు గురించి ప్రభుత్వ నిధులు ఏముంటాయంటే మెయింటెనెన్స్ కోసం ఉంటాయి గ్రామ పంచాయతీలో. అయితే అభివృద్ధి చేయాలంటే నిధులు బయట నుంచి రావాలి. ఎంపీ ఫండ్స్ కానీ, ఎమ్మెల్యే ఫండ్స్ కానీ. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అయింది, వసతులు మాత్రం లేవు. అయితే గవర్నమెంట్ హై స్కూల్ భవనంలోనే నడుస్తుంది ఇప్పుడు అది కాలేజ్. అది కూడా శిథిలావస్థకు వచ్చింది. ఇక్కడ రాజా సార్ హోప్ ఫౌండేషన్ ద్వారా మోమిన్పేట్ గ్రామాన్ని దత్తత తీసుకోవడము మా అందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ఇక్కడ ప్రతి ఇల్లు, ప్రతి వీధి తిరిగి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఏమేమి అవసరం అనేది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను తను పూర్తిగా ఒక సర్వే ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఇంటింటికి, వీధి వీధికి తిరిగి చూశారు కదండి. మరి ఇలాంటి వెనుకబడిన మోమిన్పేట్ గ్రామాన్ని రాజా అని నేను దత్తత తీసుకొని రాజా హోప్ ఫౌండేషన్ అనే నా సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాల్ని నిర్వహించి ఉన్నాను. అయితే దీనికి గాను ఔదార్యం నిండిన దాతలు మాతృభూమి రుణం తీర్చుకొని పల్లెల్ని అభివృద్ధి చేయటానికి, దీనుల సేవే దేవుని సేవగా తలచి తరించటానికి ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇచ్చే చేయి ప్రజల మన్నల్నే కాదు, ఆ దేవుని దీవెనల్ని కూడా పొందటంలో అగ్రభాగంలో నిలుస్తుంది. రండి, మనమందరము చేయి చేయి కలిపి మోమిన్పేట్ గ్రామస్తుల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ముందడుగు వేద్దాం. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. మరి నా ఈ ఆశని, కలని మీరందరూ ఆశీర్వదించి తోడ్పడతారని ఆశిస్తూ మీ రాజా.